సీజనల్ ఫీవర్స్ ఎక్కువగా వస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఈ ఫీవర్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఈ ఫీవర్స్ ఏంటంటే మలేరియా అనుకోండి దోమకాటు వల్ల వస్తుంది. ఎనాఫిలిస్ దోమ వల్ల వస్తుంది. అదేవిధంగా డెంగ్యూ ఫీవర్ అయితే ఏడిస్ మస్కిటో వల్ల వస్తుంది. టైఫాయిడ్ వాటర్ బార్న్ డిసీజ్. సో, ఈ సీజనల్ ఫీవర్స్ వచ్చినప్పుడు ఎక్కువగా ఏంటంటే సపోజ్ మలేరియా అనుకోండి అపరిశుభ్రత వాతావరణం ఉండటం వల్ల సో మన ఇంటి పక్క నుంచి వెళ్ళే కాలువలన్నీ శుభ్రంగా ఉంచకపోవటం వల్ల వాటిలో ఏంటంటే ఈ దోమలు అభివృద్ధి చెంది మరి ఆ దోమల నుంచి మనకు మరి కుట్టడం వల్ల మలేరియా ఇవి వస్తుంది. అదేవిధంగా ఏడిస్ మస్కిటో ఏంటంటే ఈ ఎక్కువగా స్టాగ్నెంట్ వాటర్ వల్ల మరి ఇది వృద్ధి చెందుతుంది. ఈ సపోజ్ పగిలిపోయిన కుండలు కానివ్వండి, ఈ కొబ్బరి బొండం చిప్పలు లేకపోతే ఇట్లాంటి వీటిలో ఎక్కువ కాలం నీరు నిల్వ ఉండటం వలన అందులో అది వృద్ధి చెంది మరి మనకు డెంగ్యూ కుట్టడం వల్ల డెంగ్యూ ఫీవర్ రావటం జరుగుతుంది. సో, ఈ ఫీవర్ వచ్చినప్పుడు మెయిన్గా ఏంటంటే హెడేక్, సివియర్ ఫీవరు, తర్వాత కాఫ్, తర్వాత సివియర్ బాడీ పెయిన్స్, ఆర్థరైటిస్ ఇవన్నీ ఎక్కువగా రావటం జరుగుతుంది. సో, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ వచ్చినప్పుడు బయట ఏంటంటే మనం ఎక్కువ మంది బయట ఆర్ఎంపీ వైద్యుల్ని కానీ లేకపోతే ప్రైవేట్గా ఎవరన్నా వైద్యుల్ని సంప్రదించి వాళ్ళు ఏవేవో టెస్టులు అన్నీ రాసేసి రకరకాలవి ఎక్కువ యాంటీబయాటిక్స్ అన్నీ వాడటం వల్ల వాళ్ళకి అనుకోని సైడ్ ఎఫెక్ట్స్ రావటం ఇవన్నీ కూడా జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఎక్కువగా కూడా మరి వాళ్ళ డబ్బులంతా కూడా వాళ్ళు లాస్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అందువలన ఏంటంటే ఎవరైనా సరే ఈ ఫీవర్స్ కనుక వస్తే వెంటనే సమీపంలో ఉన్న మరి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే అక్కడ చక్కగా మరి వైద్యం జరుగుతుంది. అన్ని టెస్టులు కూడా అవైలబుల్గా ఉన్నాయి. మలేరియా కానివ్వండి, టైఫాయిడ్ కానివ్వండి, డెంగ్యూకి అన్నిటికీ కూడా మనకు అవైలబుల్ టెస్టులన్నీ ఉన్నాయి. వెంటనే మనకు ఒక 1 అవర్లో వచ్చేస్తాయి రిపోర్ట్స్. అదేవిధంగా డెంగ్యూకి కూడా ఎలీసా రీడర్ ఉంది. ఒకవేళ ర్యాపిడ్ టెస్ట్లో డెంగ్యూ కనుక పాజిటివ్ వస్తే వాళ్ళని ఎలీసా రీడర్ ద్వారా మనం కన్ఫర్మ్ చేసి సో వాళ్ళకి డెంగ్యూకి కూడా మరి మనం ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. సో, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రస్తుతం అన్ని మరి మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. ఆల్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ ఉన్నారు. డ్రగ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నవి. ఇంజెక్షన్స్ కూడా అన్నీ ఉన్నాయి. సో, అదేవిధంగా ఈ సీజనల్ ఈ రెయిన్స్ పడుతున్నాయి. ఒకవేళ స్నేక్స్ కానీ ఇవన్నీ బయటికి వచ్చేసి స్నేక్ బైట్కి కూడా గురి కావటం జరుగుతుంది. సో, వాళ్ళకి కూడా మన దగ్గర యాంటీ స్నేక్ వెనము అవైలబుల్గా ఉంది. 24 అవర్స్ రౌండ్ ది క్లాక్ మనం వాళ్ళకి అందుబాటులోనే ఉంచే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాము. అదేవిధంగా కుక్క కాటుకి కూడా మరి రేబీస్ వ్యాక్సిన్ ఉంది. అదేవిధంగా మరి ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో, ఏదైనా సరే ఈ దోమల బారి నుంచి మనం రక్షించుకోవాలంటే చుట్టుపక్కల ఉన్న పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవటం, నీరు నిల్వ ఉంచకుండా ఉంచుకోవటం, అదేవిధంగా మన ఇండ్లల్లో దోమతెరలు ఎక్కువగా వాడటం వల్ల తర్వాత మస్కిటో రిపెల్లర్స్ కానివ్వండి ఇవి వాడటం వల్ల ఏంటంటే మనం దోమల్ని నివారించుకోవచ్చు. అదే ఈవినింగ్ 6 కాగానే కొంచెం తలుపులు జాగ్రత్తగా వేసుకొని దోమలు లోపలికి ప్రవేశించకుండా చూసుకొని మస్కిటో నెట్ వాడితే మనం వీటి బారి నుంచి మనం కాపాడుకోవచ్చు. ఏదైనా సరే ఈ ఫీవర్ కానీ ఇవాళ వచ్చినప్పుడు వెంటనే మన గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే అక్కడ చక్కగా ట్రీట్మెంట్ అందుతుంది. వారికి ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా అన్ని మెడిసిన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్ యూ.